ప్రపంచ వినాశనానికి దారితీసే భయంకరమైన అణు ఆయుధాల నియంత్రణ విషయంలో ఇప్పుడు పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా దేశాల మధ్య అణుక్షిపణుల సంఖ్యను పరిమితం చేస్తూ గత దశాబ్ద కాలంగా సాగుతున్న న్యూ స్టార్ట్ ఒప్పందం ఫిబ్రవరి 5న తీరిపోయింది. ఆ రోజుతో అణ్వాయుధాల నిల్వలపై ఉన్న అంతర్జాతీయ పరిమితులు పూర్తిగా తొలగిపోయాయి. గత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే 1972లో నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, సోవియట్ నేత బ్రెజ్నెవ్ల మధ్య తొలిసారిగా ఆయుధ నియంత్రణ చర్చలు మొదలయ్యాయి. అప్పట్లో ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయిలో ఉన్న టైంలో అణుయుద్ధ ముప్పును తప్పించడానికి ఈ అడుగులు పడ్డాయి. అయితే 2001లో జార్జ్ బుష్ హయాంలో అమెరికా ఈ ఒప్పందం నుంచి తప్పుకోవటంతో అప్పట్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మళ్ళీ 2010లో బరాక్ ఒబామా, రష్యా నేత మెద్వెదేవ్ కలిసి న్యూ స్టార్ట్ పేరుతో కొత్త ఒడంబడిక చేసుకున్నారు. దీని ప్రకారం ఇరు దేశాలు తమ వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్యను 1550 లోపు ఉంచుకోవాలి. అలాగే ఖండాంతర క్షిపణులు, యుద్ధ విమానాల సంఖ్యను 700 దాటకుండా చూసుకోవాలి. ఒకరు అణు కేంద్రాలను మరొకరు స్వయంగా తనిఖీ చేసుకునే వీలుండటం ఈ ఒప్పందంలోని అతిపెద్ద విశేషం. దీనివల్ల పరస్పర నమ్మకం పెరగటంతో పాటు దొంగచాటుగా ఆయుధాలు పెంచుకునే అవకాశం కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఈ తనిఖీలను నిలిపివేసింది. పుతిన్ తన జాతీయ ప్రయోజనాల కోసం ఏ నిర్ణయానికైనా సిద్ధమని, అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పదే పదే హెచ్చరిస్తున్నారు. ఒప్పందం ముగిసిపోవడం వల్ల అగ్రరాజ్యాల మధ్య పర్యవేక్షణ లోపించి మళ్లీ ఆయుధాల తయారీ వేగం పుంజుకునే ప్రమాదం ఉంది. ఇది కేవలం రెండు దేశాల సమస్య కాదు, మొత్తం భూగోళంపై ఉన్న జీవరాశి మనుగడకు సంబంధించిన విషయం. అగ్రరాజ్యాలు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి పసిపిల్లల భవిష్యత్తును పణంగా పెడుతున్నట్టు కనిపిస్తోంది. యుద్ధం వస్తే గెలిచేవారు ఎవ్వరూ ఉండరు అన్న నిజాన్ని విస్మరించి ఆయుధాల కుప్పలపై కూర్చుని రాజకీయాలు చేయటం అత్యంత శోచనీయం. ఈ నిబంధనల గడువు ముగియడం అంటే ఒక రకంగా ప్రపంచ శాంతికి సంకెళ్లు వేయటమే. రాబోయే కొద్ది గంటల్లో అమెరికా తీసుకునే నిర్ణయం పైన ఈ భూమి భవిష్యత్తు ఆధారపడి ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన వైపు నుంచి ఈ ఒప్పందాన్ని మరో ఏడాది పాటు పొడిగించడానికి సిద్ధమని సంకేతాలిచ్చారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి తాము విముఖంగా లేమని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే అమెరికా వైపు నుంచి డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం అనుసరిస్తున్న మౌనం ఇప్పుడు అందరినీ ఆందోళనకి గురిచేస్తోంది. వైట్ హౌస్ వర్గాలు సరైన సమయంలో అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నా గడువు ముగియడానికి సమయం తక్కువగా ఉండటం ఉత్కంఠను పెంచుతోంది. 2021లో ముగియాల్సిన ఈ ఒప్పందాన్ని అప్పట్లో 5 ఏళ్ల పాటు పొడిగించడం వల్ల ఇప్పటి వరకు ప్రపంచం కొంత ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఆ గడువు తీరిపోతే గత 35 ఏళ్లలో తొలిసారిగా అణ్వాయుధాలపై ఎటువంటి నియంత్రణ లేని అరాచక పరిస్థితి ఏర్పడుతుంది. అగ్రరాజ్యాల మధ్య పోటీ మొదలైతే ఒకరిని మించి మరొకరు వేల సంఖ్యలో అణు బాంబులను పేల్చుకుంటూ పోతారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అస్థిరత ఏర్పడుతుంది. రష్యా అధికార ప్రతినిధి పెస్కోవ్ హెచ్చరికల ప్రకారం పరిమితులు లేని అణు నిలవలు భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేస్తాయి. అమెరికా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఈ ఒప్పందాన్ని పక్కన పెడితే అది రష్యాకి ఆయుధ సంపత్తిని పెంచుకోవడానికి బహిరంగ ఆహ్వానం పలికినట్టు అవుతుంది. యుక్రెయిన్ సంక్షోభం తర్వాత రష్యా తన అణు సిద్ధాంతాన్ని మార్చుకుంది. శత్రు దేశాలు దాడికి ప్రయత్నిస్తే అణుబాంబులతో సమాధానం చెప్తామని పుతిన్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 2024లో ఆయన ఒక కొత్త ఉత్తర్వుపై సంతకం చేయడం ద్వారా తన ఉద్దేశాలను బయటపెట్టారు. దౌత్యపరమైన చర్చలు విఫలమైతే యుద్ధ క్షేత్రంలో అణ్వాయుధాల మోత తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. శాంతి కోసం నిర్మించుకున్న ప్రతి ఒప్పందం ఇలా రాజకీయ వైషమ్యాల వల్ల కూలిపోవటం మానవాళికి తీరని నష్టం. అమెరికా తన రక్షణ బడ్జెట్ పెంచుకోవటం కోసం ఒప్పందాల నుండి తప్పుకోవడం అనేది పాత అలవాటే అయినా ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఆయుధ పోటీ మొదలైతే పేద దేశాలు సైతం తమ రక్షణ కోసం తిండి మానేసి బాంబులు తయారు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. అగ్రరాజ్యాలు తమ బాధ్యతను మరిచి అహంకారంతో వ్యవహరిస్తే అది వినాశనానికి దారితీస్తుంది. ఈ సందిగ్ధతను తొలగించాల్సిన బాధ్యత ఇప్పుడు అగ్రరాజ్యాలపైన ఉంది. ఒకవేళ ఈ న్యూ స్టార్ట్ చర్చలు ఫెయిల్ అయితే అంతర్జాతీయంగా అణ్వాయుధాల విస్తరణ అదుపు లేకుండా పెరిగిపోతుంది. అమెరికాలోని ఆయుధ నియంత్రణ సంఘాల హెచ్చరికల ప్రకారం నియంత్రణ లేని ప్రపంచం అత్యంత ప్రమాదకరంగా మారుతుంది.
గత కొన్ని దశాబ్దాలుగా అణుబాంబుల సంఖ్యను తగ్గించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. ఒకప్పుడు ఆయుధాల తయారీని తగ్గించడానికి పోటీ పడిన దేశాలు ఇప్పుడు వాటిని పెంచడానికి సిద్ధమవుతున్నాయి. అగ్రరాజ్యాల మధ్య ఈ ఈగో వార్ వల్ల ఇతర దేశాలు కూడా తమ రక్షణ కోసం అణ్వాయుధాల బాట పట్టే అవకాశం ఉంది. చైనా కూడా తన అణు సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటున్న తరుణంలో అమెరికా రష్యాల మధ్య ఒప్పందం ముగియడం అంటే అగ్నికి ఆజ్యం పోయడమే అవుతుంది. పుతిన్ తన ప్రసంగాల్లో అణ్వాయుధాల గురించి ప్రస్తావించడం ద్వారా పరోక్షంగా ప్రపంచాన్ని భయపెట్టారు. గతంలో జార్జ్ బుష్ ఒక ఒప్పందం నుంచి బయటకు వచ్చినప్పుడు కలిగిన నష్టం కంటే ఇప్పుడు జరగబోయే నష్టం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత సాంకేతికత వల్ల నిమిషాల వ్యవధిలోనే ప్రపంచంలోని ఏ మూలనైనా ధ్వంసం చేయగల సామర్థ్యం అగ్రరాజ్యాలకి ఉంది. పర్యవేక్షణ లేకపోతే ఎవరు ఎప్పుడు ఏ బాంబ్ ని ప్రయోగిస్తారో తెలియని అయోమయం నెలకొంటుంది. అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో జోక్యం చేసుకుని అగ్రరాజ్యాలను ఒప్పించాల్సిన అవసరం ఉంది. కేవలం తమ జాతీయ ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే అది ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది. యుద్ధం అనేది పరిష్కారం కాదని, అది వినాశనానికి దారితీస్తుందని గత యుద్ధాలు నిరూపించాయి. అయినప్పటికీ దేశాధినేతలు తమ పంతాలను వీడకపోవటం దురదృష్టకరం. అణుక్షిపణుల సంఖ్య పెరగటం అంటే మనమందరం ఒక పేలుడు పదార్థాల కుప్పపై కూర్చున్నట్టే లెక్క. ఒక చిన్న చిచ్చు రేగితే మొత్తం నాగరికత కనుమరుగైపోయే ప్రమాదం ఉంటుంది. శాస్త్ర సాంకేతికత రంగాల్లో మనం ఎంత ఎదిగినా ఒకరిని ఒకరు చంపుకోవడానికి సిద్ధపడ్డం అనేది విచారకరం. అణ్వాయుధాల తయారీకి వెచ్చించేది కోట్లాది రూపాయలను ఆకలి తీర్చడానికి లేదా ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తే ప్రపంచం ఎంత బాగుండేదో నాయకులు ఆలోచించాలి. పాత ఒప్పందాలు పక్కన పెట్టి కొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపడం వల్ల ఎవ్వరికీ ప్రయోజనం లేదు. చివరిగా ఫిబ్రవరి 5వ తేదీ అనేది ప్రపంచ భద్రతకు ఒక పరీక్ష సమయం లాంటిది. ఆ రోజులోగా అమెరికా తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే అణు నిల్వలపై ఉన్న గొలుసులు తెగిపోతాయి. శాంతి చర్చల కంటే ఆయుధాల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. అగ్రరాజ్యాలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి మానవాళి శ్రేయస్సు కోసం ఆలోచించాలి. ట్రంప్ తన వ్యాపార దృక్పథంతో ఈ రక్షణ ఒప్పందాలను చూస్తారా, లేక ప్రపంచ శాంతికి ప్రాముఖ్యత ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. పుతిన్ ఇప్పటికే తన పావులు కదుపుతూ అమెరికాని ఇరకాటంలో పెట్టారు. అణు ఆయుధాలు లేని ప్రపంచం ఒక అందమైన కళ మాత్రమే కాదు, అది రాబోయే తరాలకు అవసరం. కానీ ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే ఆ కళ చెదిరిపోయేలా కనిపిస్తోంది. నిరంతరం మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు దేశాల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. అణుయుద్ధం వస్తే అందులో గెలిచిన వారు ఎవ్వరూ ఉండరు. కేవలం గెలిచినట్టు చెప్పుకోవడానికి మనుషులు కూడా మిగిలని శ్మశానాలే మిగులుతాయి. న్యూ స్టార్ట్ ఒప్పందానికి స్వస్తి పలికితే అది ఒక కొత్త హీరోషిమా, నాగసాకి వంటి విషాదాలకు నాంది పలుకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేతలు తమ బాధ్యతను గుర్తించి విఘ్నతతో నిర్ణయం తీసుకోవాలి. అప్పుల ఊబిలో ఉన్న దేశాలు సైతం ఆయుధాల కోసం వేల కోట్లు ఖర్చు చేసే దుస్థితి ఏర్పడుతుంది. ప్రపంచ శాంతికి చిట్ట చివరి ఆశాకిరణంగా ఉన్న ఈ ఒప్పందాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అమెరికా, రష్యాలపైనే ఉంది.